లడ్డూని చూపించండి అని అస్తమాను అడుగుతున్నారండి. ఇదిగోండి సందులోనే ఉంటాడు. ఇదిగో వాడు చేస్తున్న పని మొత్తం చూపిస్తాను మీకు. ఇదిగోండి తుడిస్తే అంతొచ్చింది. ఒక 8 జతల చెప్పులు కోరికేసి ఉంటాయి. వాడేంటి, వాడి తమ్ముడేంటి, ఇప్పుడు ఆపరేషన్ అయిన పాపేంటి. ఇదిగోండి నాకు హీల్ పెయిన్ ఉంది. నేను నార్మల్ చెప్పులు వాడలేను. ఇవి ఆ ప్రాబ్లమ్ ఉన్నవాళ్ళు వాడే చెప్పులనమాట. ఆటిని కూడా కొరికేసింది. వాకింగ్ షూస్, క్రాక్స్ ఇంక అన్నీ కొరికేస్తున్నాయండి. వీడు బయటికెళ్ళి వచ్చి మెడలో ఏదో యేసుకొచ్చాడండి. మరి ఎవరైనా వేశారో మరి ఆడే తగిలించుకున్నాడో ఈ ఐరన్ ఓసేసుకొనొచ్చాడు. భయమేసి తీసేశాను. ముందుకి కొంచెం వర్క్ జరుగుతుందండి. మరి వర్కర్స్ ఎవరైనా వేశారా? లేకపోతే ఏంటి అనేది తెలీదు. ఈ మేడం గారు మాత్రం చక్కగా ఎంజాయ్ చేస్తుంది ఏసీ రూమ్‌లో. ఇక మీదట ఈ బయట 3 పప్పీస్ వీడియోస్ అయితే ఎక్కువ రావండి. ఎందుకంటే పెట్టినప్పటి నుంచి ఏదో ఒకటి ఏది చేసినా ఏదో ఒక నెగెటివ్ వెతుకుతానే ఉంటున్నారు. అందుకనే చాలా తగ్గించేస్తాను ఇక మీదట. ర్యాండమ్‌గా ఏమన్నా వీడియోస్‌లో కనిపిస్తాయి తప్పితే స్పెషల్‌గా అంటూ చాలా వరకు తగ్గిస్తానండి. మీరు కూడా దయచేసి అడక్కండి వాడెలా ఉన్నాడు, లక్కీ ఎలా ఉంది అని. లక్కీ గురించి మాత్రం నేను అప్డేట్ ఇస్తాను ఖచ్చితంగా. స్టిచెస్ అవి తీయించిన తర్వాత అది నార్మల్ అయిన తర్వాత ఒక వీడియో పెడతాను.